10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరిట అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2021లో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి. వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసిన, కలెక్టర్గా పనిచేసిన, 10 ఏళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసిన అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కషీర్ కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి. గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిర్రు. కానీ రైతుల ఉసురు తీసుకోలే, రైతుల్ని గోసపోసుకోలే, అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు. ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోషిపెట్టేందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద, మల్లన్న సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి, జామర్లు పెట్టి, ఊర్లకు ఊర్లు డీసీఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఏం చెప్తుండయన? నన్ను ఎంపీగా గెలిపిండ్రి, 100 కోట్లు పెట్టి స్కూళ్ళు పెడతా, 100 కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు. ఒకటి ఆలోచించాలి, మనం ఒకటి అడగాలి దయచేసి. 2021లో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్తే 2021లో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు. వెంకట్రామరెడ్డి 2021లోనే ఈ జిల్లా కలెక్టర్గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కిపోయి ఆడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. వెంకట్రామరెడ్డి గారు 2021లో గెలిచినావు కదా, నీకు నిజంగా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే, మెదక్ జిల్లా రైతాంగం మీద నీకేమైనా సద్భావన ఉంటే 2021, 2022, 2023 ఇలా 2024లో ఉన్నాం. ఈ 3 ఏళ్ల కోలే కనీసం 3 రూపాయలు మెదక్ జిల్లాకి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుదామా వద్దా? అడగాలనా వద్దా? ఎవరిని అడగాలి? వెంకట్రామరెడ్డిని అడగాలి, హరీష్ రావుని అడగాలి, కేసీఆర్ని అడగాలి.